హెచ్సియు భూములపై తప్పుడు పోస్టులు పెట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత క్రిషాంక్ విచారణ ముగిసింది. ఈ నెల 18న మరోసారి విచారణకు రావాలని పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే ఈసారి విచారణలో తనను ఎలాంటి ప్రశ్నలు అడగలేదని క్రిషాంక్ తెలిపారు. కేవలం ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో విచారణ పేరుతో కక్ష సాధించుకుంటుందని విమర్శించారు క్రిషాంక్. మొబైల్ సబ్మిట్ చేయాలని పోలీసులు అడిగినట్లు క్రిషాంక్ తెలిపారు. ఎన్ని కేసులు పెట్టినా ప్రభుత్వం తప్పిదాలను ప్రశ్నించగలుగుతామన్నారు. సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారంగా మన గౌరవ హైకోర్టు మా లీగల్ సెల్ వాళ్ళు కూడా హైకోర్టు జడ్జిమెంట్స్ కూడా చూపెట్టినరు. గతంలో ఇదే పోలీసు వాళ్ళందరూ కూడా పాడి కౌశిక్ రెడ్డి గారు మొబైల్ ఫోన్ తీసుకున్నప్పుడు కూడా జడ్జిమెంట్స్ ఉన్నాయి, అవన్నీ కూడా చెప్పిరు అట్టెట్లా మొబైల్ ఫోన్లు తీసుకుంటారని. సో చట్టబద్ధంగా ఇవాళ కోఆపరేట్ చేస్తూనే నాకున్న హక్కుల విషయం మీద చెప్పడం జరిగింది. మళ్ళీ 18 రోజు రమ్మన్నారు, బరాబర్ వస్తాం, దాంతో బెదిరేడుదేం లేదు, కోఆపరేట్ చేస్తాము. కానీ సెలవుల రోజే ఎందుకు దొరుకుతున్నది మీకు? కోర్టు పనిచేయని రోజే ఎందుకు పిలవాలి? వీకెండ్ రోజే ఎందుకు పిలవాలి? నీకు ఇంత టైం వేస్ట్, నీకు జైలుకి పంపాలని ఉందా, నీకు రిమాండ్కి పంపాలని ఉందా? దానికోసం గడికి ఒకసారి 5 రోజులకు ఒకసారి నోటీసులు ఇచ్చుడు, పిలిపిచ్చుడు, అందరిని ఇక్కడ ఆపుడు ఎందుకు? ఇక ఎట్లాగో వేసేదాన్ని అక్రమ కేసులే, దొంగ కేసులే, ఫాల్స్ కేసులు అన్ని సెక్షన్లు వేస్తున్నావు. కానీ ఏంటంటే కోర్టులో అవి నిలబడతలేవు కదా. 8 గంటలలో ఎన్ని ప్రశ్నలు వేశారు? అస్సలు ఏం ప్రశ్నలేలే. కొందరు మీడియా వాళ్ళు కూడా లోపలికి వచ్చి చూసిర్రు, ముంగట అధికారి కూడా లేని పరిస్థితి. ఖాళీ కుర్చీని చూసుకుంటా కొన్ని గంటలు కూర్చున్నాం. నిజం చెప్పాలంటే ఒక అర్ధ గంట కునుకు కూడా వేసినాయి. ఏం చేస్తా, ఎవరు విచారణ కూడా అడుగుతలేరు, కళ్ళు మూసుకున్నా, నిద్రపోయినా కూడా. ప్రశ్నలు గుండు సున్నా. కేవలం హరాస్ చేయడానికి బయట ఉంటే ప్రశ్నలు అడుగుతున్నాం. బయట ఉంటే ఇప్పుడు నిన్న మొన్న గ్రూప్ 1 విషయం మీద అడిగినాము, ట్వీట్లు వేస్తున్నాం. దీన్ని ఎట్లా ఆపాలి? బీఆర్ఎస్ ఇవాళ సోషల్ మీడియా, ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు, ముఖ్యమంత్రి గారు సోషల్ మీడియా గురించి మాట్లాడతారు. వాళ్ళు బహిరంగ సభలు పెట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించే మాట్లాడుతున్నారు. దాన్ని ఎట్లా ఆపాలని పని పెట్టుకొని ఉన్నారు. ఆ పని వాళ్ళకు లేదు కాబట్టి దాన్ని పాపం తెచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్ వీళ్ళు ఏం చేస్తారండి? పాపం ఫస్ట్ ఏమో క్వశ్చన్ పేపర్ కూడా ఉండలేదు వీళ్ళ దగ్గర.